అదిగో దూరంగా వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఇవే మా చెట్టు మామిడికాయలు. అండ్ ఈ సంవత్సరం వీటితోనే మేము ఆవకాయ పెట్టబోతున్నాం. ఈ పెద్ద రాడ్ కనిపిస్తుంది, ఇదే మా మమ్మీ మాస్టర్ బ్రెయిన్ ఇంకా యూట్యూబ్ లో బోలని వీడియోస్ చూసి తయారు చేసిన డిఐవై మ్యాంగో ప్లక్కర్. ఇదేంటా అని మీరు ఆలోచిస్తుంటే ఏం లేదు, ఒక పెద్ద రాడ్ కి చివరిలో ఒక హుక్ పెట్టింది అంతే. ఏదో గ్యాలం వేసినట్టు మామిడికాయని పట్టుకుంది, అది గిల్లగిల్ల కొట్టుకొని కింద పడింది. ఇదే మా ఇంటి ఆవకాయగా పరివర్తన చెందాల్సిన మొదటి మామిడికాయ. ఇంకమ్మే ఇంత సాహసం చేసి మామిడికాయల్ని ఒక్కొక్కటిగా పీకుతుంటే ఇట్స్ టైమ్ టు షో మై ప్రతాపం అని చెప్పి ఆ రాడ్ ని అమ్మ దగ్గర నుంచి లాగేసుకున్నా. ఈ మామిడికాయ వల్ల చిక్కడానికి నాటకాలు ఆడుతుంది. అయినా 4 మాయమాటలు చెప్పి దాన్ని పడేసా. ఇంకెలాగైనా ఆ బకెట్ నిండి నా నడ్డి విరిగే వరకు సహాశక్తులతో ప్రయత్నం చేసి చెట్టు మించి ఈ కాయల్ని కోసేద్దాం అనుకున్నాం. దీనికోసం లాడర్ ఏంటి, జారుడు బండి ఏంటి, ఏం ఎక్కడానికైనా వెనకాడలేదు. మనం ఎంత బాగా కోస్తున్నాం అంటే ఒక్కొక్క కాయ వచ్చి ఒక్కొక్క ప్రదేశంలో పడుతోంది. పాప మా అమ్మ పరిగెట్టి మరీ ఒక్కొక్కటి ఏరుతోంది. ఆ పరిగెట్ ఏదో ఒలింపిక్స్ లో పరిగెట్టి ఉంటే మంచి మెడలైనా వచ్చేది. ఏదో ఆశగా ఎదురు చూసాం గానీ అబ్బే ఇవేం అయ్యే పనిలా కనిపించలా. ఏదో నామకే వాస్తే 4 కాయల కోసం అంతే. అయినా ఎన్ని కాయలు వస్తే వాటితోనే ఈ సంవత్సరం ఆవకాయ పెట్టాలని శపథం చేశాం. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొని ఓపిక, సమయం, డబ్బు 3 లేవు. ఆయన చెట్టు మించి కోయడం అంత ఈజీ కాదు, దాన్ని ముక్కలు కోయడం అంటే. ఈ మామిడికాయలని ఇలా కసకస కోయడానికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉంటాడు మార్కెట్ లో. ఒక్కొక్క కాయకి 5 రూపాయలు చొప్పున అన్ని కాయల్ని కసకస కోసపడుస్తాడు. 5 అంటే 5 అని చెప్పరు, 10 అని చెప్తారు. గానీ అమ్మలు ఉంటారే, వాళ్ళు చెప్పిన రేట్ కన్నా సగం రేట్ కి బేరం ఆడితేనే గానీ వాళ్ళు ఊపిరి కూడా పీల్చుకోలేరు. ఈ ఆవకాయ పెట్టడంలో మన హస్తం కూడా ఉందని చూపించడానికి ఈ వీడియో తీసుకున్నా. కొంతమంది ఆవకాయని ఆవకాయ పచ్చళ్ళు అంటారు, కానీ నాకెందుకు పచ్చడి ఏంటబ్బా అని అనిపిస్తుంది. పచ్చడి అంటే రోడ్లోనో మిక్సీలోనో చేసే బీరకాయ పచ్చడి, టొమాటో పచ్చడి లాంటివి, అవి అన్నంలో కలుపుకోవచ్చు. లేదంటే ఇడ్లీ దోశల్లోకి నంచుకోవడానికి చట్నీస్ అని కూడా అంటారు. ఈ మామిడికాయలతో చేసేవి ఆవకాయ లేదంటే ఊరగాయ అని అనాలి. ప్రస్తుతానికి మా అమ్మ ఈ మసాలాలతోని ఇండియన్ ఫ్లాగ్ ని తయారు చేసే ప్రాసెస్ లో ఉంది. మళ్ళీ మసాలా అంటే గరం మసాలా అనుకోకుండా కారం, ఉప్పు, ఆవపిండి కొలతలు చూపించడానికి ఇలా ప్లేట్లలో అరేంజ్ చేసి పెట్టింది. నేర్చుకోమంటే మనం ఎక్కడ నేర్చుకుంటాం? ప్రతి సంవత్సరం అమ్మ చేత్తోనే ఆవకాయలు పెట్టించుకొని తీసుకెళ్తాం. జెండా మధ్యలో చక్రం మిస్సింగ్ అంటే ఎఫెక్ట్ కోసం మెంతులు యాడ్ చేసింది. అఫ్ కోర్స్ ఆవకాయలో మెంతులు కూడా వేయాలనుకోండి. ముక్కలు తరిగే ఆయన ఆవేశం మీద తరిగేశారు. యూజువల్ గా ముక్క కొని ఈ జీడిని మేము అక్కడే తీయించేస్తాం, గానీ ఈసారి ఈ ప్రాసెస్ ని ఇంట్లోనే చేయాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ గా మామిడికాయల గురించి మా అమ్మ నాకు జ్ఞానోదయం ఇవ్వాలనుకుంది, గానీ ఏం చేసినా కెమెరా వైపు చూపించి చెయ్యని చెప్పేసా. ఇక్కడ మనం చాలా కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇచ్చేసాక ఆవకాయ కోసం ఈ మామిడికాయ ముక్కల్ని అయితే సిద్ధం చేస్తాం. అండ్ ఇక్కడ మామిడికాయ ముక్కకు సంబంధించిన ఏదో ఇంపార్టెంట్ విషయం మా అమ్మ నాకు చెప్తుంది. కానీ యాజ్ యూజువల్ గా నా మట్టి బుర్రకి ఏం అర్థం కాలేదు. అదేదో పొర ఉంటుందంట, అది తీసేయాలంట. అండ్ ఒకటే యాంగిల్లో తీసి బోర్ కొట్టే మా అమ్మ నేను ఒకటే ఫ్రేమ్ లో పడేటట్టు కెమెరా యాంగిల్ ని సెట్ చేసుకున్నా. అంతలో రుచి చూడడానికి ఒక మామిడికాయ ముక్కని మా అమ్మ నోట్లో పెట్టేసింది. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. పుల్లగా ఉందని చెప్పాలా, చాలా బాగుందని చెప్పాలా, ఏం చెప్తే ఎలా తిడుతుందో అర్థం కాక నువ్వు కోసిన కాయ కదా సూపర్ గానే ఉంటుందమ్మా అని చెప్పేసా. ఇందాక పొర అన్న అదే ఈ లేయర్, ఇది మనం పీకేయాలన్నమాట. మన బటర్ పేపర్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకు పీకాలి, పీకకపోతే ఆవకాయ పెట్టలేమా అని నన్ను అడగకండి. మా అమ్మ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయిపోతున్నాను అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అవి మా అమ్మని అడిగి తెలుసుకొని మీకు ఆన్సర్ చెప్తా. ప్రతి సంవత్సరం ఇలాంటి పెద్ద టబ్లోనే ఆవకాయ తయారు చేస్తుంది. మళ్ళీ ఆవకాయ పెట్టడం అయిపోయాక కడిగేసి నెక్స్ట్ సంవత్సరానికే తీస్తుంది. అది ఆవకాయ ఎర్రగా ఉంటుందని ఈ ఎర్ర టబ్ని ఎంచుకుంది. ఈ టబ్ని వేరే పర్పస్ కోసం యూస్ చేయడానికి పర్మిషన్ లేదు. ఈ టబ్లో ఇందాక చూపించిన పొడులన్నీ వేసేసి గిరిగిరా తిప్పేసి ఆ తరిగిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా కలిపేసింది. అంతే, ఆ గాజులు చేయి పడితేనే గానీ ఆ ఆవకాయకి రుచి రాదు. ఈ ఎర్రని కాయని చూస్తుంటేనే మీ నోట్లో లాలాజలం వచ్చేట్లేదు. వెయిట్ టిల్ ఇట్ గెట్స్ రెడీ. మన ఆంధ్ర ఆవకాయకి అదే స్పెషాలిటీ. ఒక్కసారి ఎవరి కళ్ళైనా దాని మీద పడ్డాక దాని రుచి చూడకుండా ఉండలేరు. చూడ్డానికి ఇప్పుడు పొడి పొడిగా ఉంది కాబట్టి అమ్మ కొంచెం నువ్వుల నూనె అయితే వేస్తోంది. యాక్చువల్ గా దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఇలా పొడి పొడిగా ఉండకుండా ముద్దుగా ఉంటుంది. ఇందాక పసుపు వేయడం మర్చిపోయింది కాబట్టి మాస్టర్ షెఫ్ లో లాగా ఇలా స్ప్రింకిల్ చేయమని చెప్పాను. ఫైనల్ టచ్ గా పైనుంచి ఇంకొంచెం నూనె వేసి, మాకు ఆవకాయలో వెల్లుల్లిపాయలు ఇష్టం కాబట్టి అవి కూడా వేసేసాం. బై ద వే ఆ వెల్లుల్లిపాయలు అన్నిటిని కష్టపడి ఒలిచింది నేనే. ఇంకా అవి ఆవకాయలు బాగా కలిసిపోయేలాగా మళ్ళీ గరిటెని తిప్పేస్తుందమ్మా. నార్త్ ఇండియన్ పెళ్లి కూతురులాగా పైనుంచి ముసుకేసేసింది. ఇలా ముసుకేసి ముచ్చటగా 3 రోజులు దీన్ని వదిలేయాలి. దాన్ని ముట్టుకోవడం గానీ దగ్గరికి వెళ్ళడం కూడా చేయకూడదు, అంటే తడి అవన్నీ తగలకూడదు కదా. అసలే అమ్మ మడిగా చేసింది. మొత్తానికి మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫైనల్ గా దానికి సరిపడా నూనె వేసేసి ఆవకాయ జాడీలో షిఫ్ట్ చేసేయడమే. అబ్బబ్బబ్బా, దాని కలర్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కాస్తంత నెయ్యి వేసి తినేద్దామా అని ఆలోచన వస్తుంది. ఫస్ట్ అయితే ఈ జాడీ ప్రిపరేషన్ అండ్ సీలింగ్ చూపించేస్తాను.
కొద్ది రోజులకి సరిపడా ఆవకాయని తీసి పక్కన పెట్టి మిగిలింది ఇలాంటి పెద్ద జాడీలో వేసి కవర్ వేసి దాని మీద క్యాప్ పెట్టి దాని మీద ఇంకో లేయర్ క్లాత్ వేసి చుట్టేసి ఇన్ని లేయర్స్ ఆఫ్ సీలింగ్ మనకి బయట పచ్చళ్ళు అమ్మే వాళ్ళు కూడా చేయరు. కానీ సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే కొంచెం ఆవకాయ తీసి పక్కన పెట్టి మిగిలింది మళ్ళీ ఇలా సీల్ చేసి పెట్టేస్తుంది. అట్లుంటుంది మా అమ్మ డెడికేషన్. ఇంకా నెక్స్ట్ ఆనవాయితీ అంటారో ఆచారం అంటారో, నాట్ నాచారం ఆచారం, లేదంటే ఏది వేస్ట్ చేయకూడదు అని అమ్మల్లో ఉండే ఇన్బిల్ట్ క్వాలిటీ వల్ల టబ్ లో మిగిలిన ఆవకాయలో అన్నం వేసి కలిపేసి ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని పెట్టి ఆవకాయ అన్నం ముద్దలు కలిపి ఒక్కొక్కరి చేతుల్లో పెడుతుంది. ఉజ్జాల నుంచి పెద్దల వరకు అందరు గ్యాదర్ అయిపోయారు. టేస్ట్ చేయకుండా పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావంటే తోలు తీస్తానని మా అమ్మాయికి వార్నింగ్ ఇచ్చినా కూడా నేను కావాలని ఎక్స్ప్రెషన్ ఇస్తాను, నువ్వు కట్ చేసి బ్లూపర్స్ లో పెట్టుకో అని చెప్పేసింది. మొత్తానికి ఎర్రచందనం లాగా ఎర్రటి ఆవకాయ అన్నం అందరి చేతిలో పడింది అండ్ అందరు టేస్ట్ చేయడం అయితే జరిగింది. అప్పుడే పెట్టిన ఆవకాయ కదా, ఉప్పు కారాలు బాగానే ఉంటాయి, అందుకే అందరు ఉస్సు బుస్సు అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అది నేను క్యాప్చర్ చేయలే, ఎందుకంటే కొన్ని రోజులు అయ్యాక ఎలాగో ఆవకాయ ఊరి బాగానే ఉంటుంది. నాకు మాత్రం చేతిలో వద్దు, ముద్దలు కలిపి నోట్లోనే పెట్టాలని అమ్మతో చెప్పేసా. ఎందుకంటే పెళ్ళి అయ్యాక ఆడపిల్లకి ఇలాంటి అవకాశం అప్పుడప్పుడే వస్తుంది కాబట్టి. సో అదండి మా ఆవకాయ కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 2 మామిడికాయలు ఫ్రీగా ఇస్తా.